హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను టేస్టీ స్నాక్ ఐటమ్ ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి. నేను ఇక్కడ 1/2 కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ 1/2 కిలో ప్రాన్స్కి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నానండి. మంచి పెద్ద పెద్ద రొయ్యలు తీసుకున్నానండి. ఇవి ఒక 1/2 కిలో ఉంటాయి. స్నాక్గా చాలా బాగుంటుంది ప్రాన్ ఫ్రై. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకుంటున్నా అండి. అలాగే ఇందులో ముందుగానే హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా తయారు చేసుకునే విధానం ఏంటంటే, ఒక 1 ఇంచ్ జింజర్, అలాగే 10 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. ఈ గరం మసాలా ఎలా చేసుకోవాలో ముందు వీడియోస్లో ఉంటుంది, చూసేయండి. అండ్ లాస్ట్కి మిరియాల పొడి యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా చేతితోటి ఒకసారి బాగా ఆ రొయ్యలకి పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి. చూసారా, చూపించిన విధంగా ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు వేరే బాండీలో ఆయిల్ పోసుకొని అది మంచిగా వేడెక్కాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వాలండి ఆయిల్. ఇప్పుడు ఆ ఆయిల్లో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే బాగా ఫ్రై చేసేస్తే రబ్బరీ టెక్స్చర్ వచ్చేస్తుంది ప్రాన్స్కి. సో అట్లా రావద్దు కాబట్టి నేను జస్ట్ 5 మినిట్సే అటు ఇటు తిప్పేసుకుంటున్నాను అండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మంచిగా ఈ ప్రాన్స్ ఫ్రైని ఆనియన్స్ తోటి అలాగే నిమ్మకాయతోటి సర్వ్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.